దుర్వాసన వచ్చేది ఈనాడు మళ్ళీ మన యొక్క మంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఒక కుర్మల నగరంగా తీసుకురావాలి, మన యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, సస్యశ్యామలంగా చేయాలని చెప్పి మన మంత్రి గారు పట్టుదలతో హైదరాబాద్ నగరాన్ని నెంబర్ 1 చేసింది కేటీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మరొక్కసారి మీ దగ్గరకు వచ్చా ఈ 4 సంవత్సరాల మన అభివృద్ధి జరిగింది. ఏనాడు కూడా ఇక్కడ కూడా చేద్దామా సమస్య రాలేదు. మనకు 24 గంటల కరెంట్ వచ్చింది. మీకు ఇక్కడ 157 మందికి పట్టాలు ఇప్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా తీర్చడానికి కేటీఆర్ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను మీకు పెద్ద కోరిక మీకు ఉంటారని మీకు అందరికి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. దాని గుర్తుకే ఇప్పుడు మన మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇక్కడికి వచ్చేసిన సోదరులకి, సోదరిమణులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, ఆ హనుమాన్ స్వాములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరి మా కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి గారు, మా అనితా దయాకర్ రెడ్డి గారికి ఇంకా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీ నాయకుడు 31 జిల్లాల అందగాడు, నవ యువకుడు తీగల కృష్ణారెడ్డి గారు మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో వారిని శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చిన. ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి మీరు వేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు మీరిచ్చే సర్టిఫికెట్ అవుతుంది. 24 గంటల కరెంటు, మంచినీటి సమస్యను 90% పరిష్కారం చేసుకోవడం, వాటితో పాటుగా సమృద్ధిగా ఈరోజు పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, ఇట్లాంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు. మెట్రో పూర్తి చేసి, అదే రకంగా మీ నియోజకవర్గం దాంతోపాటు పక్క నియోజకవర్గంలో కూడా చాలా కొత్త రహదారుల నిర్మాణం కూడా చేసి చాలా రకాల వినూత్నమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా వెన్నుదన్నుగా మీరందరూ నిలబడతారన్న విశ్వాసం నాకుంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సమస్య మీ పట్టాల సమస్య ఉంది. సుప్రీంకోర్టు దాకా పోయినారు, కొట్లాడినారు. మీ అందరూ కూడా మొన్న కొంతమంది మీ నాయకులు వస్తే వాళ్ళతో కూడా నేను మొత్తం ఆ ప్రైవేటు వ్యక్తులను కూడా పిలిచి, మీ అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి అన్ని సిద్ధం చేసి పెట్టినాము. తప్పకుండా ఎన్నికల తర్వాత కేబినెట్ లో పెట్టి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదొక్కటే ఒక్క సమస్య మిగిలింది. మిగతా సమస్యలు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పరిష్కారం దాదాపుగా అయినాయి. ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా చేసుకుందాం. మీ అందరితో నేను ఆలోచించమని విజ్ఞప్తి చేసేది ఒకటే, 50 ఏళ్లు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు, 17 ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. ఆ ఇద్దరి పాలన కూడా మీరు చూసినారు. 4 ఏళ్లు మాకు అవకాశం ఇచ్చారు. ఈ 4 ఏళ్లలో హైదరాబాద్ బాగుపడిందా చెడిపోయిందా మీరే ఆలోచించండి. 24 గంటల కరెంట్ వచ్చింది ఒకనాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, టీడీపీ ప్రభుత్వంలో కానీ కరెంటు కూడా ఉండని పరిస్థితి, మంచినీళ్ల గోస, రకరకాల ఇబ్బందులు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చాం, కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ 4 ఏళ్లు చాలా తక్కువ సమయం, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈసారి కేసీఆర్ గారిని మళ్ళీ మీరు ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేస్తే, తీగల కృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ గెలిపించి శాసనసభ్యుడిగా శాసనసభకు పంపిస్తే 2000 ఈరోజు 1000 రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి, 1000 రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అదే రకంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళ చరిత్ర మీకు తెలుసు. కృష్ణారెడ్డి గారి ప్రవర్తన, కృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం కూడా మీకు తెలుసు. మచ్చలేని మనిషి, ఎలాంటి భూదందాలు, కబ్జాలు, కేసులు, సిబిఐ కేసులు ఏవి లేవు. స్వచ్ఛమైన మనిషి, మంచి మనిషి.
పని చేస్తే పని చేయగలిగితే చేస్తా అని చెప్పే మనిషి, లేకపోతే చెయ్య అని చెప్పే మనిషి తప్ప వేరే రకమైన మనిషి కాదు. పైకోటి లోపల ఒకటి ఉండదు. ఈ 4 ఏళ్లలో ఎప్పుడు కలిసినా, ఏ సందర్భంలో మంత్రిని కలిసినా, ముఖ్యమంత్రిని కలిసినా, నా నియోజకవర్గంలోని ప్రజలకు ఈ సమస్యలున్నాయి, ఇది కావాలని అడిగిండు తప్ప ఏనాడు వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి, ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని కృష్ణారెడ్డి గారు అడిగిన వ్యక్తి కాదు. నా విజ్ఞప్తి మీతో ఒకటి, కేసీఆర్ గారి 4 ఏళ్ల పాలన మీకు నచ్చితే, కృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం, వారి నాయకత్వం, మనం వారి నాయకత్వంలోనే ముందుకు పోతామనే విశ్వాసం మీకుంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద మెజారిటీతో కృష్ణారెడ్డి గారిని శాసనసభకు పంపండి. 4 పార్టీలు ఒకటైతా ఉన్నాయి. ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి 4 పార్టీలు ఒకటైతా ఉన్నాయి. ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు. పెద్దలు అందుకే చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. గుంపులుగా వాళ్ళు వస్తున్నారు, ఏం పర్వాలేదు. మాకు మొత్తం తెలంగాణలోని గరీబ్ జనం మద్దతు మనకున్నది. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోషంగా ఉన్నారు. పేదవారికి 4 కిలోలు గతంలో ఉండే బియ్యాన్ని మనిషికి 6 కిలోలు చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇస్తున్న ప్రభుత్వం. పేదింటి బిడ్డల కడుపు నిండా సన్న బియ్యంతో బువ్వ పెడుతున్న ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్న ప్రభుత్వం. ఆసరా పెన్షన్లతో పెద్ద మనుషులకు అండగా ఉన్న ప్రభుత్వం. పిల్లలకు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన గురుకుల విద్యను అందిస్తున్న ప్రభుత్వం. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో లాంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం. మంచినీటి సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం. మీ పట్టాలను కూడా రేపు ఇయ్యబోయే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సర్వే వచ్చింది. ఆ సర్వేలో కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు, తప్పకుండా 80 సీట్లతో గెలుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు, మన మీద నిలబడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసు. ఇక బయటికేదో మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన అంటాడు, కేసీఆర్ ను గద్దె దించేదాకా నేను గడ్డం గీక్కోను అంటూ. ఇప్పుడు ఇక గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతాడు. నాకు తెలియక ఆయన గడ్డం పెంచుకుంటే ఏంది, తీయకపోతే ఏంది, ఎవరికి బాధ? ఆయన మంగళాయనకు బాధ, మనకేం బాధ? నాకు అర్థం కాదు. ఆయన గడ్డాలు పెంచుకొని సన్నాసులలో కలిసిపోవడం తప్ప ఏం లేదు. ఇంకోటి నేను ఇప్పుడే విన్నా, మనం ఏం చెప్తున్నాం, నీళ్లు బాగా చేస్తాం, పట్టాలు ఇస్తాం, పేద పిల్లలకు చదువులు చెప్పిస్తాం, రోడ్లు బాగా చేస్తాం, ఇంకా మెట్రోను పొడిగిస్తాం, ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం అని మనం చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈరోజు పొద్దునే చూస్తున్నా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మీ ఇంటికి రాయి కూడా ఆయనే కడుతున్నట్టుగా. ఇక ఎంత లంగలు వాళ్ళంటే రేపు ఎన్టీఆర్ నగర్కి వచ్చి ఇంటికి రాయి ఒకటే కాదు, మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి. మీ ఇండ్లలో సోఫా కవర్లు పాడైతే అవి కూడా గుర్తిస్తామంటారు. మీ ఇంట్లో బాసాన్లు తోమంటే బాసాన్లు తోముతామంటారు. ఆకాశం నుండే సన్నమామని తీసుకొచ్చి ఎన్టీఆర్ బొమ్మ పక్కకు పెట్టమంటే పెడతామంటారు. ఇక్కడ ఉన్నారు ఆ పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, ఎవరన్నా మగ పిల్లగాళ్ళు? ఎవరు పిల్లలు ఇస్తలేరు? ఏం సంగతి? ఎందుకు అడుగుతున్నాను? ఇప్పుడే తెలిసింది నాకు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎంత దిగజారిందంటే ఈ పొట్టెగాన్ల ఓట్ల కోసం వాళ్ళు అది కూడా చెప్తారట. పెళ్లి కాని పొట్టెగాన్లకు పిల్లని కూడా వాళ్ళే చూసి లగ్గం కూడా వాళ్ళే చెప్తారట. మీకు పిల్లలు పుడితే ఇంటికి వచ్చి వండి పెట్టి గోరు ముద్దలు తినిపిస్తారట. మీరు బాగా బిజీగా ఉంటే మీ పిల్లల డైపర్లు కూడా వాళ్ళే మారుతారు. నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వమైనా చెప్పాల్సిందేంది, కరెంటు బాగా చేస్తాం, మంచిలు బాగా చేస్తాం, రోడ్లు బాగా చేస్తాం, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం, మెట్రో లాంటివి తీసుకొస్తాం, మంచి బస్సులు తీసుకొస్తాం, పిల్లలను బాగా చూసుకుంటామని చెప్పాలి. కానీ అడ్డగోలు జమాబందీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు వాళ్ళ లంగమాటలన్నీ మీరు విన్నారు. ఒక్కరు కొత్త వాళ్ళు కాదల్లా, ఒక్కరు నమ్మదగ్గ మనుషులు కాదు. ఎలక్షన్ల ముందు కనబడతారు, మళ్ళా వీకెండ్ మళ్ళా కనబడరు. ఎసోటోళ్ళు అంటే వాళ్ళు ఒక్క కథ చెప్పి నేను ముగిస్తా. వెనకటికి మన ఎన్టీఆర్ నగర్ ఆర్కే పురమస్వంటి ప్రాంతంలో ఒక ఆయన బట్టలు కుట్టేట ఆయన ఉండే. ఆ బట్టలు కుట్టేట ఆయన ఒకరోజు
పండుగ సీజన్ నడుస్తున్నది, జోరుగా బట్టలు కుడుతుంటే ఆయన ఆ మిషన్లకి వెళ్ళి సూదిసిపోయి కింద పడ్డది. సాయంత్రం పూట దేవులాడిండు బాగాసేపు దేవులాడిండు, సూది దొరకలే. ఆయన పక్కకు హనుమాన్ల దేవుడు ఉన్నాడు. హనుమాన్ దేవుని దిక్కు తిరిగి మొక్కిండట, దేవుడా నాకు సూదిగిన దొరకాలే, నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 5 కిలోల పుట్నాలు తీసుకొచ్చి నీకు ప్రసాదం పెడతాను మొక్కినట్టు. ఇంట్లో భార్య ఉన్నది, ఉరికొచ్చింది, బుద్ధున్నదే నీకు, ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర 5 కిలోల బెల్లం ప్రసాదం పెడతారా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, ఎడికేనా సూది అయితే దొరకని రాలే, ఏ కోట్లు ఎంతసేపు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి అది కూడా గట్లే ఉన్నది. వస్తారు వాళ్ళు లంగాలు, చాలా లంగ మాటలు చెప్తారు. ముఖ్యంగా మా అక్కా చెల్లెళ్ళకి చెప్తున్నా నేను, తులం బంగారం కూడా ఇస్తామంటారు మనిషికి తులం బంగారం ఇస్తామంటారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మేము చేయగలిగిన కాడికి 4 ఏళ్లలో మంచి పనులు చేసినాం, ఇంకింత మంచిగా చేస్తాం. మీరు ఆశీర్వాదం ఇస్తే మరింత మంచిగా చేస్తాం. అంతేగాని చేయలేని చిల్లర మల్లర మాటలు మాత్రం చెప్పబోము. తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీరు కృష్ణారెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చి ఒక మచ్చలేని మనిషికి గెలిపించండి. తప్పకుండా పట్టాల సమస్య చూసుకునే బాధ్యత నాది. यहाँ पे इस जलसे में शामिल हमारे मुसलमान भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आपने देखा पिछले 4 सालों में किस कदर केसीआर साहब की हुकूमत ने गरीब को गरीब की तरह देखा। मजहब के जरिए, मजहब के नाम पे हमने कभी किसी में फर्क नहीं किया। पिछले 4 सालों में अक़लियतों के लिए अपनी बजट 2000 करोड़ हमने दिया। शादी मुबारक जैसे स्कीम, कल्याण लक्ष्मी जैसे स्कीम, गरीबों को मदद देने वाले स्कीम, बहुत सारे स्कीम लाए। इसके अलावा हमने कभी भी अगले इलेक्शन के बारे में नहीं सोचा और मुसलमानों को वोट डालने वाले मशीन की तरह कभी नहीं देखा। जिस कदर कांग्रेस पार्टी देखती थी, जिस कदर दूसरे पार्टियां देखते थे, वैसे कभी हमने नहीं देखा। इसलिए हमने ये तय किया कि तालीम में आपकी बच्चों की, आपके आगे आने वाली पीढ़ियों की ताकत रहेगी। इसलिए 200 से ज्यादा हमने माइनॉरिटी रेजिडेंशियल स्कूल चालू किया, जिसमें आपके बच्चों को अच्छे से अच्छे तालीम दिए जा रहे हैं। 1,20,000 रुपया खर्चा करके उसमें इंग्लिश मीडियम में पढ़े लिखे बच्चे आज आपको मिलेंगे। जिन बच्चों को एक बार हमने उनको सही तालीम दिया तो आगे जाके अमेरिका जाके काम कर सकेंगे और कहीं भी जाके दुनिया में काम करेंगे, काबिलियत दिखाएंगे, पूरी तरह से आपका भी साथ देंगे। मैं आप सबसे मैं अदबन गुजारिश करता हूं, जिस गंगा जमुना तहजीब के लिए हैदराबाद जाना जाता है, जिस कदर हमारा यहाँ पे अमन भाईचारा केसीआर साहब ने कायम किया और मजबूत करने की कोशिश किया। आपको याद होगा कांग्रेस के जमाने में, कांग्रेस के दौर में हमेशा हर साल फसाद होते थे, 4 या 5 दिन कर्फ्यू लगना ही लगना था। आज ऐसी हाल नहीं है। आज 4 दिन क्या 4 सेकंड भी कर्फ्यू लगने वाला हाल नहीं है, क्योंकि केसीआर साहब सख्ती से लॉ एंड ऑर्डर को कंट्रोल कर रहे हैं। इसके अलावा मैं एक और बात भी आपको याद दिलाना चाहता हूं, केसीआर साहब ऐसे पहले शख्स है जिन्होंने सचार कमेटी की अमलावरी की बात की, और इसलिए आज हमारे अक़लियतों के लिए, हमारे माइनॉरिटी भाइयों के लिए, बहनों के लिए 2000 करोड़ बजट उन्होंने पहली बार लगाया। इससे पहले 200 से ज्यादा कभी यहाँ पे हमारे भाइयों के लिए, बहनों के लिए बजट नहीं था। इस वास्ते मैं आप सबसे गुजारिश करता हूं कि आपका कीमती वोट जो है 7 तारीख के दिन, 7 दिसंबर के दिन हमारे कृष्णा रेड्डी साहब को दीजिए, कार के निशान पे दीजिए। दुआ कीजिए कि केसीआर जैसे सेक्युलर लीडर वापिस आए, आप सबकी तरक्की के लिए काम करें। ये सब कहते हुए मैं आप सबसे रुखसत लेता हूं। మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి నేను చేతులు జోడించి చేసే విజ్ఞప్తి, సమస్యలు ఉంటాయి, సమస్యలు ఓవర్ నైట్ కొద్దిగా టైం పడుతుంది, కానీ మంచి లీడర్లు ఉన్నప్పుడు మీరు గుణం చూడాలి, నాయకుడి గుణం చూడాలి. కులము, మతము, ప్రాంతము విడదీసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు, దాన్ని పట్టించుకోకండి. మంచి నాయకుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న కృష్ణారెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి కారులో శాసనసభకు పంపండి. తప్పకుండా మీరు గెలిపిస్తారనే విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, జై తెలంగాణ. కారు గుర్తుకే. స్వాములు కారు గుర్తు కాదా మనది, మీరు అనొద్దా? కారు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మన్నించాలి, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. हमारे को जाने दो जरा प्लीज. थैंक यू अनिता, थैंक यू ऊपर देखो. ఛేదించి కుదుట పడుతూ ఉన్నది
తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నది, కుట్రలన్నీ ఛేదించి కుదుటబడుతూ ఉన్నది, చిగురు వేసి చిందులేసి మొగ్గ తొడుగుతున్నది, పూత పూసి కాత కాసి చేతి కందనున్నది. కచ్చగట్టి కూటమి వస్తున్నది, అభివృద్ధిని అడ్డుకునే ఆపద వస్తున్నది, కుట్రలన్నీ తిప్పికొట్టి ప్రజలంతా జట్టు కట్టి ఉద్యమం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.